ఈ రోజున వాక్య సందేశం ఏంటంటే, కరుణా వాత్సల్యత గల దేవుడు నీకు మేలు చేయనై ఉన్నాడు. నీవు పడిన గాయములను, నీ యుద్ధములు మాన్పి నీకు మేలు చేస్తానంటున్నాడు. ఇక్కడ 41వ కీర్తన 4వ వచనం చూస్తే, స్వస్థత లేనప్పుడు నీకు దేవుని యొక్క సహాయం కావాలి, ప్రభు స్వస్థపరుస్తానంటున్నాడు. మత్తయి సువార్త 20:30 వచనంలో ఇద్దరు గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చి, దేవా మాకు కళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు గుడ్డివారి కన్నులు తెరవజేశాడు. మార్కు సువార్త 10:46 వచనం 47 వచనం మనం చూస్తే, బర్తిమయ్యి కూడా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను ఎలాంటి ప్రార్థన చేసి ఎలాంటి ఆశీర్వాదం అతను పొంది ఉన్నాడో మరి వాక్యాలు మీరు చదివితే మీకు అర్థమవుతాయి. దైవజనమా, గుడ్డివారు వచ్చారు యేసయ్య దగ్గరికి, చెవిటి వారు వచ్చారు, కుంటివారు వచ్చారు, అంగ వైకల్యముతో ఉన్నవారు వచ్చారు, కాళ్ళు క్షీణత కలిగిన వారు వచ్చారు, చీలమండల్లో బలహీనత కలిగిన వాళ్ళు వచ్చారు, చాంద్ర రోగములతో దెయ్యపు శక్తులతో పీడింపబడుతున్న వారు వచ్చారు, చర్మ వ్యాధులతో బాధపడి వచ్చేవారు, రక్తస్రావ రోగంతో వచ్చేవారు ఉన్నారు, అక్కడ నడుము వంగిపోయిన వారు ఉన్నారు, చర్మ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క విధంగా వారిని పీడించింది, ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క రీతిగా వారిని పీడించింది. నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ కొన్ని దెయ్యాలు పడేసాయంట. కొంతమందికి ఈ రోజుల్లో ఏంటంటే, ఆ చీకటి శక్తుల ప్రభావానికి వారు లోబడటం వలన వారు చేయకుండా ఎన్నో వ్యర్థమైన కార్యాలు చేస్తూ దినదినము కూడా వినాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ అపవిత్రాత్మల్ని నువ్వు అసహించుకోవాలి. ఆ చెడుతనాన్ని అసహించుకొని ప్రార్థన చేస్తే ప్రభు నీకు సహాయం చేయక మానడు. నా స్థితి అంతే, ఇక నన్ను ఎవరూ మార్చలేరని నీకు నువ్వే ఒక జవాబు చెప్పుకుంటే నువ్వు మోసపోతున్నావు దేవుని బిడ్డ. అపవాది ఉచ్చులు నువ్వు బిగించబడ్డావు, దాని నుంచి బయటికి రావాలి. దేవుడు విప్పలేందంటూ ఏమీ లేదు, దేవుడు మూయలేందంటూ ఏదీ లేదు, దేవుడు తెరవలేందంటూ ఏమీ లేదు. సమస్తము మన దేవునికి సాధ్యమే, సమస్తము మన దేవునికి సాధ్యమే. అందుకనే ముగింపుకు నువ్వు ఏ విషయంలో కూడా రాకూడదు, దేవుని కృప కొరకు ఎదురు చూడాలి. 56వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే, మనుషులు అపాయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క కనికరము కరుణ వారికి అవసరమైనది. 69వ కీర్తన 20వ వచనంలో, మరి నీ జీవితం బద్దలైపోయినప్పుడు నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పకుండా బద్దలైపోయిన నీ కుటుంబాన్ని తిరిగి దేవుడు కట్టడం, బద్దలైపోయిన నీ బిడ్డల జీవితాలని దేవుడు మరలా తిరిగి కట్టడం ప్రారంభిస్తాడు. దైవజనమా, మార్కు సువార్త 1:41 వచనంలో, కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారు యేసయ్య దగ్గరకు వచ్చి, మమ్మల్ని కనికరించు ప్రభు అని వారు వేడుకొనగా దేవుడు కనికరపడ్డాడంట. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. 40వ వచనం కూడా చదవండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ను వేడుకొనగా ఆయన కనికిరపడి, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, కనికిరపడి, ఆయన కనికిరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే. అబ్బా, అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంత మంచి జవాబండి. నీకిష్టమైతే అన్నందుకు ప్రభు అన్నాడు, నాకు ఇష్టం లేదు అంటలా, నాకు ఇష్టమే. బిడ్డా, యేసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరింపబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడిన దేవుని సంఘమైన మీరు చేసే ప్రతి ప్రార్థన దేవునికి ఇష్టమే, నాకు ఇష్టమే అంటున్నాడు ఆయన. మీరు ఏది ఆపాల్సిన అవసరం లేదు, ఏది ఇక నేను చేయలేనని అనుకోవాల్సిన అవసరం లేదు, ఇక నాకు జరగదు అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు కనికరాన్ని కృపని ఎక్స్టెండ్ చేయబోతున్నాడు యేసునామములో. ఆ కనికరాన్ని, ఆయన కృపను నీ పట్ల కొనసాగించబోతూ ఉన్నాడు, ఆయన విస్తరింపజేయబోతున్నాడు. కాబట్టి నువ్వు చింతపడవలసిన అవసరం లేదు, నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. నీ పక్షంగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రభువా, నీకు ఇష్టమేనా నన్ను ముట్టి స్వస్థపరచడంటే, ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నిన్ను శుద్ధి చేయుట, నీ కుష్టి రోగమును తొలగించుట నాకు ఇష్టమే అని ఏ క్షణమైతే ప్రభు ద్వారా సెలవిచ్చారో ఆ క్షణమే అతనికి స్వస్థత కలిగి అతనిలో ఉన్న కుష్టి వ్యాధి అతన్ని విడిచి వెళ్ళిపోయింది. దేవుని కనికరం అతనిపైకి రాగా అతని పట్టిన కుష్టిపోయింది. ప్రార్థనలో నువ్వు పాల్గొన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఎప్పుడూ లేనంత గొప్ప కనికరం, దేవుని యొక్క కనికరం నీపైకి దిగి వస్తుంది. దేవుని బిడ్డ, ఆ కనికరం నీపైకి దిగి రాబట్టే నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి దౌర్భాగ్య స్థితిని, దురదృష్టము, ఆ యొక్క నష్టము, ఆ పోగొట్టుకున్న స్థితిని, అనారోగ్యమనే స్థితిని
దేవుడు పూర్తిగా తీసివేస్తాడు. కొన్ని విషయాలు ఆలస్యం అవటం వలన చాలా నష్టపోయావు నీ కుటుంబంలో. అవన్నీ మరలా ఎప్పుడు స్థిరపరచబడతాయి అని నువ్వు ఏడుస్తున్నావు. దేవుని కనికరమే నిన్ను స్థిరపరచబోతూ ఉంది. ఈ రోజున మనం చెప్పుకున్న వాక్య సందేశము కటాక్షించే దేవుడు, కనికరించే దేవుడు. అవును, కటాక్షించే దేవుడు, కనికరించే దేవాతి దేవుడై ఉన్నాడు. ఈ దేవుని నామములో ఎలాంటి స్థితిలో కలిగిన వారినైనా ప్రభు కాచి కాపాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 23:34 మనం గమనించినట్లయితే, సిలువ పైన కుడి వైపున ఒకడు, ఎడం వైపున ఒకడు ఉన్నారు. వారు కూడా సిలువ వేయబడ్డారు. వారు ఎందుకు సిలువ వేయబడ్డారంటే దొంగతనాలు చేసినందుకు, మరి వారు చేసిన పాపక్రియలకు సిలువ వేయబడ్డారు. కానీ నీతిమంతుడైన యేసు ప్రభువారు మనము దొంగలము అనగా మనము పాపములు, మన పాపములు ఆయన మీద మోసుకొని సిలువలో తన రక్తం కాచి ప్రాణం పెట్టడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక దొంగ, అయ్యా నన్ను కనికరించు, ఆఖరి నిమిషంలో కూడా దేవుని యొక్క నిత్యత్వాన్ని, దేవుని మహిమను జ్ఞాపకం చేసుకొని, నువ్వు మంచివాడవయ్యా, నీ పరదేశంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటే పరదేశంలో నువ్వు నాతో పాటు ఉంటావని ప్రభు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 23వ అధ్యాయం లూకాసు వార్త 42 ఆయన చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనవన్ను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. అడగగానే జవాబు ఎంత అద్భుతంగా దేవుడిస్తున్నాడో ఒక్కసారి గమనించారా మీరు? దేవుని ప్రజలారా, విశ్వాస చెవులతో ఒకసారి వినండి. అడిగిన దానికి ఎంత ముచ్చటగా దేవుడు జవాబిస్తున్నాడో వింటున్నారా? గ్రహిస్తున్నారా? హన్న దేవాలయంలోనికి వెళ్ళి బిడ్డలు కావాలని అడగగానే దేవుడు ఏ విధంగా గర్భఫలం తెరిచాడో మీకు తెలుసు కదా. ఈ రోజున ఆ ప్రభు అయిన దేవుడు మనందరితో మాట్లాడుతూ సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, అడగగానే నా ప్రజలు అడుగుతూ ఉండగానే వారి ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వబోతున్నానని చెప్పమంటున్నాడు. ఆ సిలువలో ఎలాడుతున్నప్పుడు ఆ దొంగ చెప్పిన దానికి వేరే విధంగా యేసయ్య జవాబు ఇవ్వచ్చు. అరే, నువ్వు దొంగతనం మానడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చావు, నువ్వు మారలేదు, సిలువ మీద వేసిన తర్వాత మళ్ళీ నన్ను అడుగుతావా? నువ్వు చావు, నువ్వు నరకానికి వెళ్ళని చెప్పలా. దుష్టుడు తన దుష్టత్వంతో చనిపోవటం దేవునికి ఏమాత్రమూ ఇష్టం లేదు. దుష్టుడు తన దుష్టత్వమును మాని దేవుని తట్టు తిరిగితేనే ఆయనకి సంతోషం అని వాక్యం తెలియజేస్తుంది. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? అంతటా అందరూ మారు మనసు పొంది ఆయన రాజ్యంలో ప్రవేశించాలని ఆయన ఆలస్యం చేయించున్నాడు. కానీ ఆలస్యం చేయాలి అనేది దేవుని ఉద్దేశము కానే కాదు. నీ ఇంట్లోనే చూస్తే నీకున్న మారు మనసు, నీకున్న ఆత్మజ్ఞానం, నీకున్న ఆత్మీయ లోతులు నీ ఇంట్లో వాళ్ళకి లేవు. అసలు ఇంట్లో కొంతమంది బాప్టిజమే తీసుకోలే, ఇంతవరకు ప్రార్థనలకే రారు. ప్రార్థన అంటే వారు చేయరు, వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, ప్రార్థన మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నామంటారు. అంటే వాళ్ళు నెమ్మదిగా వాక్యములో నుండి, దేవునిలో నుండి అదొక సిమ్టమ్ అనమాట, తప్పిపోతున్నారు నెమ్మదిగా అనటానికి సూచన ఏంటంటే, పూర్తిగా ప్రార్థన చేయాలంటే అయిష్టత, వాక్యం చదవాలంటే అయిష్టత, సంఘానికి సహవాసానికి రావాలంటే అది పెద్ద భారం. ఒకప్పుడు నీకు అసలు సొంత కారు లేనప్పుడు, సొంత బండి లేనప్పుడు బస్సుల మీద ఎక్కి పరిగెత్తుకొని వచ్చావు. ఖాళీ నడకన 2 కిలోమీటర్లు నడిచి బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి కూడా నువ్వు చర్చికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇష్టం కాబట్టి కష్టం అనుకోకుండా వెళ్ళావు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది జీవితాల్లో దైవ కార్యాలు బరువుగా, భారంగా, చిరాకుగా, చింతగా, అబ్బా ఏం చేస్తాంలే, అంతసేపు ఏం కూర్చుంటాంలే, ఏం చేసింది చాలులే అనే భావన నీలోకి వస్తుందంటే బీ కేర్ఫుల్ నా సహోదరుడ, జాగ్రత్త. ఆత్మీయ పతనం నీలో ప్రారంభమైంది. ఒక్కసారి పడవు, నువ్వు ఎక్కావు కదా, 100 మెట్లు ఎక్కి ఆత్మీయ జీవితంలో నిలబడ్డావు కదా. ఒక మెట్టు దిగితే నీకు అర్థం కాదు, 99వ మెట్టు మీదకే నువ్వు వచ్చావు. 99వ మెట్టు మీదకి వచ్చి అలా నువ్వు 90వ మెట్టుకు కూడా త్వరలో పడిపోయే అవకాశం లేకపోలేదు. అలా నువ్వు 10వ మెట్టుకు కూడా పడిపోయి చివరికి ప్రార్థనలు అంటేనే అది ఎవరో చేస్తారు, నాలాంటి వాళ్ళకి అవన్నీ అవ్వవులే అనేటువంటి దీనస్థితికి కూడా పడిపోయే స్థితి ఉంది. అందుకని నిలబడిన వాడు పడిపోకుండా తన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండాలి. దేవునితో నడిచినప్పుడు ఆయన ఇచ్చే అనుభవాలు నీలో ఎక్కువయ్యే కొలది నువ్వు పిల్ల చేష్టలు మానేస్తావు, నువ్వు తొందరపాటుతనాన్ని వదిలేస్తావు, నీవు పడిపోయే స్థితిలోంచి పూర్తిగా బయటపడిపోతావు. భక్తుడు ఇంకా భక్తుడు అవ్వాలి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు అవ్వాలి, నీతి క్రియలు చేయవారు ఇంకా నీతి క్రియలతో ఉండండి. ఓ దేవుని కొరకు ప్రయాసపడేవారు ఇంకా ప్రయాసపడండి. ఇంకా దానికి ఎన్ని మాటలైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎక్కడ లేని ఉజ్జీవం నాలోకి వస్తూ ఉంటుంది.
దేవుని కార్యాలు ఇంకా చేయాలనే తపన ఎక్కువైపోతూనే ఉంటుంది. ప్రకటన గ్రంథం 22:11 అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేస్తానంటే చేయని, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రంగా ఉంటానంటే వాడి కర్మ ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉంటానంటే దేవుని స్తోత్రం ఉండని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా మారాలంటే మారని. అది మంచిది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. నీతిమంతుడు ఆగొద్దంట, ఇంకెలా మారాలి? మనం నీతిమంతులుగా మారాలి. పరిశుద్ధులైన దేవుని సంఘమా, దేవుడు ఏ సంఘాన్ని కొనిపోవటానికి త్వరలో రానయ్యున్నాడు? మచ్చైనా డాగైనా కళంకమైనా లేనటువంటి పరిశుద్ధ సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి రాజాతి రాజు పెండ్లి కుమారుడిగా మధ్యాకాశంలోకి రాబోతూ ఉండగా సిద్ధమేనా? ఆయన ఎదుర్కోవటానికి సిద్ధమే అన్నవారు గొప్ప స్వరంతో కేక వేసి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దేవుని సంఘమా, ఈ ఆత్మీయ యాత్రను కొనసాగించాలి, ఆగిపోకూడదు. ఎన్ని మార్లు ప్రార్థనలకు రావాలి, ఎన్ని మార్లు దేవుని కార్యాలు చేయాలి. నీ యొక్క బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయేంత వరకు, ఒకవేళ దేవుని చిత్తమైతే దేవుని చిత్త ప్రకారం బ్రతుకుంటే దేవుని రాకడ పర్యంతము ఈ భక్తిని నువ్వు కొనసాగించవలసి ఉన్నావు. ముగించవద్దు నీ ఆత్మీయ యాత్రని, కృంగిపోవద్దు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లోకి వెళ్ళొద్దు. నేను చాలా చేశాను ఇక చాలు నేను అనుకుంటే పడిపోతావు. కొనసాగించడమే మన పని. అనండి ఒకసారి. నీతిమంతులు ఎలా ఉండాలని? ఇంకా నీతిమంతులు. పరిశుద్ధులు ఎలా ఉండాలి? ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి. ప్రార్థించే సంఘం ఇంకా ఎలా ఉండాలి? ప్రార్థించే సంఘంగా ఉండాలి. ఉపవసించే సంఘం ఇంకా ఎలా ఉండాలి? సత్క్రియలు చేసే ప్రజలు ఇంకా ఎలా ఉండాలి? కరుణ పరిచర్యలు చేసే ప్రజలు ఎలా ఉండాలి? దేవునికి ఇచ్చే ప్రజలు ఎలా ఉండాలి? ఆగిపోవచ్చా? ఇంకా చేస్తూనే ఉండాలా? సేవ చేసే సేవకులు ఆపాలా? ఇంకా అలానే కొనసాగించాలా? మనము కలిగి ఉన్న ఈ యొక్క సమర్పణకు తగినట్లుగానే దేవుని కార్యాలు కూడా ఆగకుండా నిర్విరామంగా నూతన రూపంలో, ఆశీర్వాదాల రూపంలో, ప్రత్యక్షతల రూపంలో నీ పట్ల దేవుడు తన సంకల్పాలన్నీ నెరవేర్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు నీ కొరకు ఉన్న తలంపులు అవి మేలుకరమైన సంకల్పాలు, అవి కీడుకరమైనవి కానే కావు. గొప్ప సంకల్పాలు నీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆయన కనికరంతో ఈ రోజున నీ స్థితిని మార్చడానికి, తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తపడగానే కనికరించాడంట తండ్రి. పరలోకపు తండ్రి అంతకన్నా గొప్ప మనసు కలిగిన వాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఏది అడిగినా, ఏది కోరుకున్నా, ఏ విషయంలో క్షమించమని అడిగినా, పశ్చాత్తాపడినా, హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఆయన కనికరము, ఆయన కృప నీకు తక్కువ కాలేదు. అది నీకు సమృద్ధిగాను, క్షేమకరముగాను, ఆశీర్వాదాల రూపంలోను, ఆయన నీకు సంతృప్తినిచ్చే రీతిగాను ఆయన గ్రేస్ సఫిషియంట్గా ఉందంట. నా కృప నీకు చాలు అని పౌలు భక్తుడితో దేవుడు అన్నట్లుగా ఈరోజు నా దేవాత దేవుడు ఆయన సెలవిచ్చుచున్న మాట, నా కృప నీకు చాలు అని ప్రభు అంటున్నాడు. మరికొన్ని వచనాలు నేను చెప్తాను, రాసుకోండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు, యోహాను సువార్త 8వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 వచనాలు. ఈ వచనాల్లో మీరు ఎక్కడ చూసినప్పటికీ కూడా చాలా శ్రేష్టమైన విషయాలు రాయబడి ఉంటాయి. పౌలు అంటాడు, నా నీతిని బట్టి కాదు దేవుని కృపను బట్టే నేను పరిచర్యలో కొనసాగుతున్నానని. అలానే పాపాత్ములైన స్త్రీని రాయి వేయడానికి వచ్చినప్పుడు, మీలో పాపం చేయని వాడు రాయి వేయమంటే అందరూ వెళ్ళిపోతారు. ప్రభు అంటాడు, నేను కనికరిని చూపిస్తున్నానమ్మా, ఇక మీదట నువ్వు పాపం చేయకు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకమంటే ఆ రోజు ఆమె బ్రతుకును మార్చుకొని దేవుని యొక్క కనికరానికి ఆమె పాత్రలై శ్రేష్టమైన జీవితం జీవించిందంట. అదే రీతిగా ప్రియులారా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుండి 27 వచనాల వరకు చదువుదాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఎపఫ్రోతును గురించి, మరియు నా సహోదరును, జతపనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రాదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని డాష్ కనికరించెను. చావునికి సిద్ధమైపోయాడు. నేను చచ్చిపోతానని ఎఫెఫ్రా కూడా సిద్ధపడిపోయాడు. అందుకే నేనంటే చచ్చే ముందు నా కూతురు చూడాలి, నా కొడుకుని చూడాలని పాపం పెద్దలు అంటుంటారు. ఇక నేను చనిపోతాను కదా, నా పిల్లల్ని చూసుకొని చనిపోతానని చెప్పేసి చాలామంది అంటుంటారు. ఇవన్నీ మనందరి సర్వసాధారణంగా ఉంటుంది. లేదా ఎవరైనా చనిపోతున్నారని తెలిస్తే ఇంకొక 2-3 రోజులే టైం ఉందంటే మీరే స్వయంగా వెళ్ళి ఎప్పుడు చూడని వాళ్ళు వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉంటారు.
ఈ భక్తుడికి తను చనిపోతానని తెలిసిందంట, అందుకనే చూడాలని అపేక్షిస్తున్నాడంట. అయినప్పటికీ కూడా చావునికి సిద్ధపడినటువంటి ఇతన్ని దేవుడు కనికరించాడు కాబట్టి చచ్చిపోకుండా బతికాడు. అతనిని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండాకే నన్నును కనికరించను. హల్లెలూయా. నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండా నన్ను కనికరించాడు. అంటే ఎఫెఫ్రా చనిపోతే పౌలు గారికి ఎందుకు దుఃఖం అంటే, అసలు అతనిలో ఉన్న క్వాలిఫికేషన్స్ చూద్దాం. 25వ వచనంలోకి రండి. ఇలాంటి వాళ్ళు కొడుకుగా నీకు ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఒక సేవకుడికి మరొక జత పనివాడిగా ఉండాలి, ఒక యజమానికి ఒక పనివాడిగా ఇలాంటి వాళ్ళు కోరుకోవాలి. అలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నాతో కలిసి ఇతను పనిచేశాడు, నా సహోదరుడు. ఏమంటున్నాడండి? నా సహోదరుడు, నా జత పనివాడు. అంటే భార్యాభర్తలు వాళ్ళు ఇద్దరు జతపరచబడుట అనే మాట వాడుతుంది. జీవిత భాగస్వాములు అంటే, జీవిత భాగస్వాములు అంటే అన్నిటినీ వారు పంచుకుంటారనమాట. అన్ని విషయాల్లో కూడా వారిద్దరూ కలిసి ఏకదాటిగా ఏక మనసుతో ముందుకెళ్తారు. సహోదరుడు అంటే రక్త సంబంధం అనుకోవచ్చు. రక్త సంబంధం అనేది అన్ని బంధాల కన్నా చాలా శ్రేష్టమైన బంధం కదా. రక్త సంబంధం కదండి, ఎలా వదులుకుంటాను అని చాలా విషయాల్లో సహోదర ప్రేమతో, సహోదరి ప్రేమతో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒక్కొక్కసారి బాధ కలిగిన మళ్ళీ తిరిగి కలిపేసుకుంటారు వాళ్ళని. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ అని చెప్పేసి కలుపుకుంటూ పోతారు. మన రిలేషన్ కూడా బ్లడ్ రిలేషన్తో పాటుగా మనకి మరి యేసయ్య రిలేషన్, అది కూడా బ్లడ్ రిలేషనే. మనకి దేవునికి ఉన్న ఆ నిబంధన, రక్త నిబంధన, తన రక్తము ద్వారా మనతో నిబంధన చేశాడు కాబట్టి ఆయన తన సంఘాన్ని వదులుకోలేడు. సంఘము కొరకు, తన ప్రజల కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి విలువ పెట్టి ఆయన సొత్తుగా నిన్ను నన్ను కొన్నాడు కాబట్టి, కుమారుడు కుమార్తెగా చేర్చుకున్నాడు కాబట్టి నిన్ను వదలనే వదలడు నీ దేవుడు, విడవని ఎడబాయని దేవుడు నీ దేవుడు, అంతవరకు నీతో ఉంటాడు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నా సహోదరుడు అంటే ఒక రక్త సంబంధి ఎంత బాధ్యతగా ఉంటాడో, ఎంత నా పని, నా ఇల్లు, నా ఇంటి ఘనత, నా ఇంటికి వచ్చిన అవమానం రాకూడదని అనుకుంటాడో అంతగా నాతో కలిసి పనిచేశాడు సేవలో. అందువలన అతడు నా సహోదరుడే. అలానే నా జత పనివాడు. అంటే ప్రతి విషయంలో కూడా మంచి అవగాహనతో నేను చెప్పిన దాన్ని అంతటినీ అవగాహన చేసుకొని, ఎక్కడ తారతమ్య భేదాలు లేకుండా, ఎక్కడ నాకు మోసం చేయకుండా, ఎక్కడ నన్ను దగా చేయకుండా, ఎక్కడ నన్ను వెనకకి లాగకుండా ప్రతి విషయంలో నాకు సహకరించి ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఇతడు. అలానే నా తోటి యోధుడు, సోల్జర్. ఒక సేవకుడు అంటే ఒక సోల్జర్తో సమానం. సేవకుడు అంటే సర్వెంట్ అనే మాట ఎంత వర్తిస్తుందో ఒక సోల్జర్ అనే మాట కూడా వర్తిస్తుంది. ఎందుకంటే సేవకుడు అనేవాడు పిరికివాడుగా ఉంటే పనికి మాలిన వాడిగా అయిపోతాడు. సేవకుడు ఎప్పుడూ కూడా సైనికుల్లాగానే పోరాడాలి. ఈ లోక యాత్రలో సంఘమును, దేవుని ప్రజలను, తనకిచ్చిన బాధ్యతలను దేవుని కొరకు నిలబట్టట్లో ఒక సైనికుల్లాగా, ఒక యోధుల్లాగా పోరాడాలి. దేవుని సన్నిధిలో నుంచి జవాబు పొందుకోవటంలో, ఒక ప్రార్థనలో ఒక యోధుల్లాగా పోరాడాలి. ఆకాశముల దురాత్మ సమూహములతో ఒక యోధుల్లాగా మోకాళ్ళ ప్రార్థనతో పోరాడి తాను జయిస్తూ తనకిచ్చిన బాధ్యతల్లో యోధుల్లాగా పనిచేస్తూ తన మీదకు వచ్చే శారీరక ఇచ్ఛలు, కోరికలు, తలంపులు, శరీరాశ, దోరాశ, నేత్రాశ, జీవపటమ్మములు, అతిశయాల్ని జయిస్తూ తన ఘటాన్ని తాను దేవునికి లోబరుస్తూ అనేకమైన వాటికి అతీతంగా బ్రతుకుతూ ఒక యోధుల్లాగా తన శరీరం మీద పోరాటం చేయాలి, తన మనస్సు మీద పోరాడాలి, తన ఆశల మీద పోరాడాలి, తనకు ఎదురవుతున్న సాతాను క్రియల మీద పోరాడాలి, తన బాధ్యతల్లో వచ్చేటువంటి ప్రతి విషయాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి, ప్రార్థనతో ఎదుర్కోవాలి. అలాంటి వాడే సేవకుడై ఉన్నాడు. అందువల్లనే నాతోటి యోధుడు, నేను ఒక యోధుడిని, సత్యము కోసం పోరాడా, సువార్త కోసం పోరాడా, ప్రాణం పణంగా పెట్టైనా పోరాడా, ఆహారం లేకపోయినా, కొరడాలతో కొట్టినా, ఎక్కడా కూడా అవమానం వచ్చినా సరే సేవను మాత్రం ఆపకుండా ముందుకు వెళ్ళా. దేవుడిచ్చిన పనిని నిర్విరామంగా చేయడానికి, నమ్మకమైన పనివాడిగా ఉండటానికి నన్ను నేనే నలగగొట్టుకున్నాను. అందరికీ చెప్పి నేను భక్తిహీనుడిని అయిపోతానేమోనని నాకు నేను బుద్ధి చెప్పుకుంటూ ఏం చెప్పానో అది పాటించాలని తాత్పర్యానికి, ఆ యొక్క సిద్ధాంతానికి నన్ను నేను అప్పగించుకున్నటువంటి వాడిని అంటున్నాడు ఈ దైవదాసుడు. నా సహోదరుడు ఎఫెఫ్రా ఎలాంటి వాడంట? నా సహోదరుడు, నా జత పనివాడు, తర్వాత ఎలాంటి వాడండి? సోల్జర్, నా తోటి యోధుడు. అలానే మీ దూత, నా అవసరములకు ఉపచరించిన వాడు. నా అక్కర్ల అవసరాల్లో ఉన్నప్పుడు నన్ను వదిలేసి పారిపోయిన రకం కాదనమాట. నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు. చూడండి, నా సహోదరుడు ఒకటి, నా జత పనివాడు, నా తోటి యోధుడు, మీ దూత. అంటే ఒక
దేవుని యొద్ద నుంచి వచ్చిన దూత వర్తమానాన్ని మాత్రమే చెప్తుంది, ఇంక పిచ్చాపాటి మాటలు మాట్లాడదు. అలానే దైవ వర్తమానం, ఇక్కడ నేనేం చెప్పమన్నాననే మాటలే అక్కడ పలికాడంట. దూత అలాంటి వాడు, నా అవసరాలకి సహకరించిన వాడు. ఆయనకేం పెద్ద అవసరాలు ఏమి లేవండి, అయినా ఏ అవసరాలు అయితే పరిచయంలో ఉన్నాయో వాటి అన్నిటి విషయంలో వెనకాడకుండా తూచా తప్పకుండా ఏకీభవించాడంట. సహకరించిన వాడైన ఎఫెఫ్రాకి చావు అనేది మరణకరమైన వ్యాధి వచ్చిందంట. ఇలాంటి మంచివాడికి కూడా, మంచి వాళ్ళకే ఎందుకండి ఇన్ని జరుగుతాయి, మంచి వాళ్ళకే ఎందుకండి ఇన్ని కష్టాలు వస్తాయి, మంచి వాళ్ళకే ఎందుకండి ఇన్ని బాధలు వస్తాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. నీ మంచితనం దేవునికి తెలుసు. దేవుని బిడ్డ, మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అనుకొని బాధపడుతూ ఉండొద్దు. నువ్వు మంచివాడు అయిన నీకు దేవుడు గొప్ప మేలు దాచి ఉంచాడు. నీతిమంతులకు వచ్చే ఆపదలు అనేకం, దేవుడు వాటన్నిటిలోంచి నిన్ను తప్పిస్తాడు. మంచి వాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అనేదే లోకంలో ఉన్న అన్నిలకు తెలుసు. నువ్వు కూడా అలానే ఆగిపోతే ఎట్లా? మంచి వాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అని నువ్వు ఆగకూడదు. నువ్వు విశ్వాసివి, నువ్వు యేసుతో నడిచే వ్యక్తి. నువ్వేమనాలో తెలుసా? మంచి వాళ్ళకి 7 కష్టాలు వచ్చినా దేవుడు అన్నిట్లోంచి తప్పిస్తాడు. తుదకు మమ్మల్ని తలగా మా దేవుడు నిలబెడతాడు. ఉన్నత శిఖరములోనికి మమ్మల్ని ఎక్కిస్తాడు. మా కొమ్ముని లేవనెత్తుతాడు. తైలముతో మమ్మల్ని అభిషేకిస్తాడు. మంచివాడైనటువంటి ఎఫెఫ్రా మరణకరమైన వ్యాధి వచ్చింది, కానీ దుఃఖం మీద దుఃఖం నాకు కలగకుండా ఉండినట్లు అతనికి ఆ చావు వలన వెంటనే చనిపోయి సేవ ఆగిపోకుండా ఉండినట్లు అతన్ని దేవుడు కనికరించాడు. దేవుడు కనికరిస్తే చావవలసిన వాళ్ళు కూడా బతుకుతారా? మోడు బారింది కూడా చిగురిస్తుందా? కోల్పోయింది కూడా పొందుకుంటారా? విధవరాలికి ఒక రొట్టె లేదని ఏడ్చిన ఆమెకి దేవుడు సంవత్సర కాలం అంతా కూడా కనికరించి పోషించాడా లేదా? పోషించాడు. బీడు బారింది కూడా పచ్చటి భూమిగా మారగలదా? ఇస్సాకు బీడు బారిన భూమిలో పంటేసి దేవుని కనికరం వల్ల 100 పంటను కోసాడంట. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నీ మీదకి దేవుని కనికరం వస్తుందా రాదా? ఆయన కనికరం వస్తే నీకు జీవము కలుగుతుంది దేవుని బిడ్డ, స్వస్థత కలుగుతుంది దేవుని బిడ్డ, నూతన కార్యాలు జరగబోతున్నాయి యేసు నామములో. లేచి నిలబడదాం. ఈ సమయంలో అందరం ప్రార్థన చేద్దాం. కనికరించుము దేవా, నీ కనికరాన్ని నేను తీసుకుని వెళ్తాను ఈ రోజు నా తండ్రి. నీ కనికరం నాకు తోడుగా ఉంది కాబట్టి తప్పక నా ప్రార్థనలకు నేను జవాబు పొందుకొని వెళ్తాను. తప్పక నేను కోరుకున్న వాటిని నేను పొందుకుంటాను. తప్పక నా హృదయ వాంఛలను నెరవేరుస్తావు. తప్పక నా అవసరాలు తీరుస్తావు. తప్పక రోగముల నుంచి నేను స్వస్థత పొందుతాను. తప్పక శాపముల నుంచి విడుదల పొందుకుంటాను. తప్పకుండా నా కుటుంబానికి రక్షణ కలుగుతుంది. తప్పకుండా నాకు విశ్వాసాలు వస్తాయి. తప్పకుండా నేను కోరుకున్నవన్నీ నాకు గ్రాంట్ అవుతాయి అని విశ్వాసముతో నీ అక్కర ఏదైనా, నీ అవసరత ఏదైనా ప్రార్థించు దేవుని బిడ్డ. దైవ కార్యాలు చూడబోతున్నావు. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నీ కష్టబాధలను కూడా దేవునికి సమర్పించిన నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డ, డాడీ ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబిస్తాడనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా ఇచ్చావు నాయనా. వారు సంకల్పించి ఉండగా ఆ సంకల్పాలని నీ దయా సంకల్పం చొప్పున నెరవేర్చబడుటకై కృపించిన వాడు నీవే నాయనా. నీకే మహిమ చెల్లిస్తున్నాను. మా మధ్యలో ఉన్నటువంటి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, యవన బిడ్డలు మొదలుకొని, అయానాతను యవన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు మొదలుకొని మధ్య వయస్సు వారి కొరకు అందరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. సేవా పరిచయలోని సేవకుల కొరకు, పరిచారకుల కొరకు, వాలంటీర్స్ కొరకు, ఆయా పరిచారకురాండ్రు కొరకు, ప్రార్థనా యోధుల కొరకు అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను నాయన. నీవు కనికరించండి అయ్యా, నువ్వు కరుణతో దర్శించడు నాయన. నీ కనికరము వల్లనే మహాద్భుతాలు వారు పొందుకున్నారని వారు గ్రహించుకొని జీవితకాలం అంతా నీకు రుణస్థులుగా ఉండినట్లుగా నీ కృపతో బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దైవజనమా